గైస్ మనం ఈ వీడియోలో అసలు క్రిప్టోగ్రఫీ అంటే తెలుసుకుందాం. అండ్ క్రిప్టోగ్రఫీలో ఎన్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అంటే ఏంది, సో ఈ ఎన్క్రిప్షన్ డిస్క్రిప్షన్ లో ఏం జరుగుతుంది, సో సెండర్ నుంచి రిసీవర్ కి డేటా అనేది వెళ్తుంది కదా, సో ఆ డేటా వెళ్ళేటప్పుడు అందులో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ గైస్ ఇంకా లేదు, మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఒక్కటి చేయండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఎవరికైతే మొబైల్లో మనీ ఏం చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ యాప్ అనమాట. ఒక్క రిఫరల్ 500 రూపీస్ వస్తాయి. నేను విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తున్నా. అండ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. యాప్ అయితే అప్ స్టాక్స్. మీరు రిఫరల్ ఎర్నింగ్ చేసుకుంటే చాలు, మంచి ఎర్నింగ్స్ వస్తాయన్నమాట. గైస్ ముంగల క్రిప్టోగ్రఫీ అంటే ఏందో చూద్దాం. అండ్ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే మనం జనరల్గా ఏమైనా మెసేజెస్ పంపాలన్నా, ఏమన్నా ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసుకుని పంపుతాం చూడండి, మెసేజెస్ బై ఈమెయిల్స్, వాట్సాప్ అండ్ ఇలాంటి బై యూజింగ్ నెట్వర్క్స్ మనం పంపే మెసేజ్ని ఒక సెక్యూరిటీ లాగా కాపాడుకుంటాయి అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, మనం ప్లేన్ టెక్స్ట్ అనేది ఒక మెసేజ్ లాగా పంపితే లేదా ఏమైనా పంపినాము దాన్ని ఏం చేస్తుంది అంటే సైపర్ టెక్స్ట్ లాగా మార్చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఏమేమి ఉంటుంది, అసలు ఏమేమి జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. క్రిప్టోగ్రఫీలో ఏమేమి ఉంటాయి అంటే ప్లేన్ టెక్స్ట్. సో నేను చెప్పిన కదా, ప్లేన్ టెక్స్ట్ ఏంటంటే మనం ఒరిజినల్ టెక్స్ట్ అనమాట, అంటే మనం ఏమైతే పంపాలనుకుంటున్నామో అది. సో ఎన్క్రిప్షన్ ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ మన ప్లేన్ టెక్స్ట్ ఉంటుంది కదా, ఒక ఆల్గోరిథం అండ్ ఒక కీ యూజ్ చేసుకొని దాన్ని సైపర్ టెక్స్ట్ మార్చుతారు అనమాట. దాన్ని మనం ఎన్క్రిప్షన్ అంటాం. సో తర్వాత సీక్రెట్ కీ అంటే నేను చెప్పిన కదా, ఎన్క్రిప్షన్ ఒక కీ అనేది యూజ్ చేస్తామని. సో ఆ కీ అనేది ఓన్లీ సెండర్ కి రిసీవర్ కి మాత్రమే తెలుస్తుంది అనమాట. దీన్ని మనం సీక్రెట్ కీ అని అంటున్నాం. అండ్ సైపర్ టెక్స్ట్ అంటే మన ఎన్క్రిప్షన్ లో మార్చినాం కదా ప్లేన్ టెక్స్ట్ ని, అది వచ్చే అవుట్పుటే మన సైపర్ టెక్స్ట్ అనమాట. అండ్ డిక్రిప్షన్ అంటే మళ్ళీ ఈ ప్లేన్ టెక్స్ట్ ఉంటుంది కదా, సైపర్ టెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని ప్లేన్ టెక్స్ట్ లాగా మార్చుతాం అనమాట. అండ్ గైస్ మీకు ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కదా, ఇది మనం అంతా మాట్లాడుకోవటం. సో దీనికోసం నేనైతే ఒక చార్ట్ అయితే తయారు చేసిన, అండ్ ఈ చార్ట్ ద్వారా అయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మనం ఆ చార్ట్లకు వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ గైస్ మీకు ఇక్కడ కనపడుతుంది కదా చార్ట్, ఇక్కడ ఏంటంటే సెండర్ అనేది మీరు అనుకుందాం లేదా నేను అనుకుందాం, నేను మార్క్ చేసిన చూడండి. ఈ సెండర్ అనేది ఏం చేస్తాం అంటే బై యూజింగ్ నెట్వర్క్స్ రిసీవర్కి ఒక మెసేజ్ పంపుతున్నాం. ఇక్కడ ఉన్న రిసీవర్కి మనం అయితే ఒక మెసేజ్ అనేది పంపుతున్నాం అనమాట. సో దాంట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది, మనం ఒక ప్లేన్ టెక్స్ట్ని పంపుతున్నాం. సో నాకు అక్కడ ఒక ప్లేన్ టెక్స్ట్ ఉంది, అది పంపుతున్నాను నేను. ఇగో ఈ సింబల్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ పోయేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది. బై యూజింగ్ ఎన్క్రిప్షన్ ఆల్గోరిథం ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది. సో అలా ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం ప్లేన్ టెక్స్ట్ కదా పంపింది. సో ఆ ప్లేన్ టెక్స్ట్ అనేది యూజింగ్ ఈ సీక్రెట్ కీ ఉంది కదా, సో ఈ సీక్రెట్ కీని యూజ్ చేసుకొని సైపర్ టెక్స్ట్ లాగా మారుతుంది అనమాట. సో ఈ సైపర్ టెక్స్ట్ లాగా మారటం వల్ల ఏమవుతుందంటే ఆ మెసేజ్ అనేది ఎవరైనా థర్డ్ పార్టీ హ్యాకర్ ఉంటుంది కదా, సో ఆ థర్డ్ పార్టీ హ్యాకర్ అనేది హ్యాక్ చేసినా కూడా అది అర్థం కాదు. సో ఆ థర్డ్ పార్టీ హ్యాకర్ హ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా ఆ సీక్రెట్ కీ అనేది కావాలి, అండ్ తనకు ఆ మెసేజ్ అర్థం కావాలంటే. సో ఇది ఒక సెక్యూర్ ప్రాసెస్ అనమాట. మరి ఇక్కడ నుంచి ఏమైంది, ఇది ఎన్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు సైఫర్ అయింది కదా, సో సైపర్ టెక్స్ట్ లాగా మారిపోయింది అనమాట. అండ్ ఈ సైపర్ టెక్స్ట్ ని రిసీవర్ కూడా అర్థం కాదు కదా ఇప్పుడు, ఎందుకంటే మనం సైపర్ టెక్స్ట్ మార్చాను, కోడ్ మనం పంపే మెసేజ్ అంతా ఎట్టబోద్ది. నేను హాయ్ దిస్ ఈస్ మధు అని పంపిన, సో హాయ్ దిస్ అని పెడతా, అంత రావట్లే అది మౌస్ కాదు కాబట్టి. సో హాయ్ దిస్ అని పెట్టిన, అక్కడ పోయేసరికి ఇది ఎలా పోతుంది అంటే మనం ఏమైనా వాల్యూ ఇస్తే ఫస్ట్ ఐ వచ్చి, సెకండ్ టీ వచ్చి, తర్వాత ఎస్ వచ్చి, మళ్ళీ తర్వాత హెచ్ వచ్చి, ఇలా డిఫరెంట్గా పోతుంది అనమాట. మనం పంపిన తీరులో పోకుండా ఒక కన్ఫ్యూజన్గా పోతుంది. దానివల్ల హ్యాకర్కి అనేది లేదా థర్డ్ పార్టీ అనే వ్యక్తికి మనం ఎన్క్రిప్షన్ అనేది చేసినాం కదా, సో దానివల్ల డేటా అర్థం కాదు. సో ఇదే డేటా మనకు వచ్చినా కూడా అర్థం కాదు కదా, ఎందుకంటే మన రిసీవర్ మనం పంపినాం కదా, నేను పంపుతున్నా మీరు తీసుకుంటారు అనుకుందాం, అంటే మీరే నా రిసీవర్. సో మీకు అర్థం కాదుగా నేను పంపింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డిక్రిప్షన్ ఉంది. ఈ డిక్రిప్షన్లో ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ ఇదే కోడ్ ఉంటుంది కదా సీక్రెట్ కి, నేను చెప్పిన కదా సీక్రెట్ కోడ్ ఉంటేనే మనం దాన్ని ఓపెన్ చేయగలమని. సో ఈ సీక్రెట్ కోడ్ యూజ్ చేసుకొని, అంటే సీక్రెట్ కీ యూజ్ చేసుకొని ఈ సైపర్ టెక్స్ట్ ఉంటుంది చూడండి, దాన్ని డిక్రిప్షన్ ఆల్గోరిథం ఉంటుంది. సో డిక్రిప్షన్ ఆల్గోరిథంని యూజ్ చేసి ప్లేన్ టెక్స్ట్ లాగా మారుస్తుంది అనమాట. అండ్ ఈ ప్లేన్ టెక్స్ట్ ఉంటుంది కదా, సో అదనేది రిసీవర్ కాడికి వచ్చేసరికి మళ్ళీ కామన్ టెక్స్ట్ లాగా మారుతుంది. మనం ఎలాగైతే పంపినామో
అలాగే వస్తుంది. చూడండి మనం ఫస్ట్ అయితే ప్లేన్ టెక్స్ట్ పంపినాం అండ్ రిసీవర్ కాడికి వచ్చేసరికి ప్లేన్ టెక్స్ట్ లాగా వెళ్ళింది. సో దీని ఒక ఓవరాల్ గా విత్ ఇన్ 30 seconds లో మంచి క్యూరీ చెప్తా చూడండి. సెండర్ ఏం చేసిన ప్లేన్ టెక్స్ట్ ని ఎన్క్రిప్షన్ దాకా పంపిండు అండ్ ఎన్క్రిప్షన్ కాడికి పోగానే ప్లేన్ ఏమైంది సైపర్ గా మారింది అండ్ బై యూజింగ్ సీక్రెట్ కీ. సో ఈ ఎన్క్రిప్షన్ కాంచి మళ్ళీ డిక్రిప్షన్ పోయినాక సైపర్ ఏమైంది ప్లేన్ టెక్స్ట్ అయింది మళ్ళీ బై యూజింగ్ సీక్రెట్ కీ. సో మళ్ళీ లాస్ట్ రిసీవర్ కాడ పోయేసరికి ప్లేన్ టెక్స్ట్ గా మారింది. అండ్ గైస్ మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు కానీ ఈ వీడియో అర్థమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.